నల్గొండ జిల్లా చిట్యాల మండలం శివనేనిగూడెం గ్రామంలో 18 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన భూ బకాసులను తక్షణమే శిక్షించాలని శివనేనిగూడెం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నేత దేవానక దేవేందర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ గ్రామానికి సంబంధం లేని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కబ్జా కోర్లు ప్రభుత్వ గుట్టలను అక్రమంగా ఆక్రమించుకొని మట్టిని విక్రయిస్తున్నారని ఆరోపించారు. స్థానిక తహసీల్దార్ కృష్ణయ్య ఆర్ఐలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. తద్వారా కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ బుక్కులల్లా దేవస్థానం గుట్టలనే ఉన్నది, గవర్నమెంట్ భూమి అని కూడా ఉన్నది. ఇప్పుడు కూడా దా గుట్టలు సాపు రోడ్డుకి మెయిన్ రోడ్డుకి రోడ్డుకు ఉంటుంది మంచి భూమి, విలువైన భూమి అది. 1 ఎకరం ₹1 కోటి లెక్క కూడా ఉంటుంది. అక్కడ వేరే వ్యక్తులు మిషన్ పెట్టి 200 మిషన్ కుకింగ్ మిషన్ పెట్టి ఒక 3 ఎకరాల గుట్ట వరకు మొత్తం తీసిరు. దాన్ని నేను ఎమ్మడే ఎంఆర్ఓ గారికి నాకు తెలియగానే పోయి ఎంఆర్ఓ గారికి నేను చెప్పాను. నా విషయం పట్టించుకోలే. ఆయన పట్టించుకోకపోతే నేను సెకండ్ రోజు పోయి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కాంప్లైంట్ ఇచ్చుకుంటూ ఈయన కూడా ఒక దరఖాస్తు ఇవ్వకపోతే నా దరఖాస్తు ఎంఆర్ఓ గారు తీసుకోకుండా లేచి వెళ్ళిపోయిన తర్వాత దరఖాస్తుని తీసుకుంటా లేవని నేను వచ్చి రిజిస్టర్ పోజ్ చేశాను. ఒక 10